హలో అందరికీ, నేను ఎక్కడికి వచ్చానా అనుకుంటున్నారా? నేనైతే ఈశ్రమ్మ గవి కాడికైతే వచ్చానండి. దాదిరాకు కోసం. దాదిరాకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ అయితే చేయండి. ఇదో దాదిరాకు చెట్లను అయితే చూపిస్తాను చూడండి. ఇదే అనమాట ఆ దాదిరాకు చెట్టు అనమాట. ఆకునైతే కోసి చూపిస్తాను చూడండి. ఏదో అలా ఉంటుంది దాదరాకు ఆకైతే. మీరు పచ్చి పిల్లల్ని చూసారా? వాళ్ళమ్మ ఆహారం కోసం దానికైతే వెళ్ళింది. ఇవి వాళ్ళమ్మ ఆహారం తెచ్చి నోట్లో పెడతాయని అని అంటున్నాయి. చూడండి ఎంత క్యూట్గా అంటున్నాయో. దాదరాకు కోసుకొని కిందికైతే వచ్చామన్నమాట. ఎక్కువ కొయ్యలేదు, కొంచెమే కోసుకున్నాము. ఇది ఈశ్రమ్మ గవి కింద భాగం అన్నమాట. మనం ముందుగా వచ్చేది ఈ నుంచే. చూడండి, ఇక్కడ భోజనం కూడా యాత్రికులకు పెడతారనమాట. ఈ ఆవుని చూసారా? ఈ ఆవు నా వెనకమ్మడే వచ్చింది. మీకు కూల్ డ్రింక్ షాప్ చూపిస్తాను చూడండి. అదైతే అన్నం పెట్టే చోట అనమాట. అన్నం పెట్టేది. ఇది కూల్ డ్రింక్ షాప్ అనమాట. అయితే నేను దాదరాకు కోసుకొని ఇంటికైతే వచ్చేసాను. చూడండి దాదరాకు. ఇది పచ్చిగా ఉన్నప్పుడు చేసుకుంటే కూర బాగుంటుంది. ఇంకా ఎక్కువ మీరు సంవత్సరం పొడవునా పెట్టుకోవాలనుకుంటే ఎండబెట్టుకోవాలా, లేకపోతే మగ్గిపోతుంది. దీనికి వేడి ఎక్కువ. ఎండబెట్టుకొని సంవత్సరం పొడవునా తినొచ్చు. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.